కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ నామినేషన్ వేశారు. తన నివాసం నుంచి టీడీపీ కార్యకర్తలు భూమా అభిమానులతో కలిసి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన భూమా అఖిలప్రియ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీకి మళ్లీ పట్టం కట్టాలని భూమా అఖిలప్రియ కోరారు. ఆళ్లగడ్డలో నామినేషన్ వేయడం జరిగింది. గతంలో నేను నామినేషన్ వేసినప్పుడు ఇదే రోడ్డు మీద ఇక్కడే భూమా నాగిరెడ్డి గారితో పాటు నేను ఈ విధంగా నామినేషన్ వేసి ప్రజలందరికీ కూడా నా తండ్రి నన్ను దగ్గర చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరూ లేకుండా మొదటిసారి ఎన్నికలకి డైరెక్ట్ ఎలక్షన్కి నేను వెళ్తున్నాను. ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాలకు వచ్చానని చెప్పి అందరికీ తెలిసిందే. నేను ఈ 5 సంవత్సరాలు కూడా రాజకీయాలు చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా నా తల్లిదండ్రులు లేని లోటు నేను తీర్చానని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఈ ఎన్నికల్లో శోభమ్మ నిలబడుతుందని చెప్పి నేను ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. గతంలో శోభమ్మ చనిపోయినప్పుడు ఏ విధంగా ప్రజలు చనిపోయిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించి మా అమ్మని మళ్ళీ బతికించుకున్నారో అటువంటి గొప్ప మనసున్న ఆళ్లగడ్డ ప్రజలు ఈరోజు ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు వస్తే మనకి మేలు జరుగుతుందని గమనించి ఓటు వేస్తారని చెప్పి కూడా నేను భావిస్తూ దేవుడికి మొక్కి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను.